కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 24, 2024న సిపిఎస్ స్థానంలో యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. కానీ ఈ విధానం కూడా మరో కొత్త డ్రామాగా కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అభివర్ణిస్తున్నాయి. ఆ సంగతులను ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సోషలిస్ట్ విధానం, కార్మిక వర్గ పోరాటాల ఫలితంగా భారత ప్రభుత్వం అనుసరించిన సంక్షేమ రాజ్య భావనలో భాగంగా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించవలసి వచ్చింది. 1990 నుండి అనుసరిస్తున్న నూతన ఆర్థిక విధానాల పుణ్యాన ఆ విధానాల నుండి వైదొలిగిన కారణంగా నేడు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ నియామకాలు, సిపిఎస్ లాంటివి అమలవుతున్నాయి. దానిలో భాగంగా 2004లో ఏబి వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ను ప్రవేశపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం సిపిఎస్ను తెచ్చింది. 2004 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అధికారం కోల్పోయి ఏర్పడిన యూపీఏ-1 ప్రభుత్వం వామపక్షాల మద్దతు కారణంగా సిపిఎస్కు చట్టబద్ధత కల్పించలేకపోయింది. 2009లో ఏర్పడ్డ యూపీఏ-2 ప్రభుత్వం 2013లో బీజేపీ మద్దతుతో పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని ఆమోదించింది. సిపిఎస్ పాపంలో కాంగ్రెస్, బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలు అన్నీ భాగస్వాములే. నేడు ఉద్యోగ, కార్మిక పోరాటాలకు వెరచి కాంగ్రెస్, డిఎంకే లాంటి పార్టీలు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మోడీ ప్రభుత్వం మోకాలు అడ్డుతోంది. కానీ అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సిపిఎస్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల వల్ల వారు కూడా సిపిఎస్ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే కార్పొరేట్ల ప్రయోజనాలకే కట్టుబడి ఉన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం మాత్రం సిపిఎస్ను రద్దు చేయకుండా యూపీఎస్ అనే పేరుతో మరో నాటకానికి తెరలేపింది. యూపీఎస్లో సిపిఎస్ కన్నా ఉద్యోగులకు కొంత అదనపు ప్రయోజనం కలుగవచ్చు, కానీ కంట్రిబ్యూషన్ మాత్రం చెల్లించాల్సిందేనంట. దీనిలో ప్రస్తుతానికి ఉద్యోగుల వాటా పెంచకున్నా ప్రభుత్వం మాత్రం తన వాటాను 14% నుండి 18% పెంచడానికి ఉద్యోగులు, కార్మికులకు గోరంత ప్రయోజనం చూపించి కార్పొరేట్ పెన్షన్ ఫండ్ సంస్థల యజమానులకు కొండంత ప్రజాధనం దోచిపెట్టడానికి బరి తెగించిన విషయం మాత్రం చెప్పదు. ఉద్యోగుల నుండి 10%, ప్రభుత్వం 18%, మొత్తంగా 28% పే+డిఏను ఉద్యోగుల సర్వీస్ కాలమంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే మొత్తం ఎంత అవుతుందో ఊహించగలమా? దానికన్నా ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత బతికే కొద్ది కాలానికి ఎటువంటి కంట్రిబ్యూషన్ లేకుండా కూడా పూర్తి పెన్షన్ చెల్లించటం ఎంతో సులభం కదా. ఏమైనా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ చేసే వరకు పోరాటం కొనసాగాల్సింది.